హాయ్ ఫ్రెండ్స్, ఇది ఒప్పో A16e. మనకి డిస్ప్లే అయితే బ్రేక్ అయిపోయింది మొత్తం ఫుల్గా లోపలైతే. ఎందుకంటే ఫోటో ఉంది దాని మీద, అందుకని నేను ఇదైతే కవర్ చేశాను పైన ఎమోజీ పెట్టి. కస్టమర్ది ఫొటోస్ అయితే ఉన్నాయి, దాని గురించి నేను ఎమోజీ అయితే పెట్టి కవర్ చేశాను. అందుకే డిస్ప్లే అయితే మీకు మొత్తం డ్యామేజ్ అయిపోయింది లోపలంతానే. నెక్స్ట్ డిస్ప్లే అయితే మనం ఓపెన్ చేసి న్యూ డిస్ప్లే అయితే వేస్తాం. ఇప్పుడు చూడండి ఎలా అయితే ఓపెన్ చేస్తున్నాను. బ్యాక్ డోర్ అయితే మీరు హీట్ చేసి తీసుకోవచ్చు, లేదంటే లిక్విడ్ అన్నా టెండర్ కానీ ఏదైనా యూజ్ చేసి మీరు తీసుకోవచ్చు. టెండర్ అది అటువంటిది వేస్తే ఒకసారి మీకు బ్యాక్ డోర్ పెయింటింగ్ అనేది పోతూ ఉంటుంది. పవర్ఫుల్ కదా, కొంచెం హీట్ మీద తీసినా పర్లేదు. మీకు 530 లిక్విడ్ ఉంటుంది, అది యూజ్ చేసుకొని తీసినా మీకు బ్యాక్ డోర్ అనేది నీట్గా వస్తుంది. అయితే 530తో ఓపెన్ చేస్తున్నాం, 530 లిక్విడ్ యూజ్ చేసి. బ్యాక్ డోర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్, ఇప్పుడు రిమూవ్ అయిపోయింది బ్యాక్ డోర్ అయితే. నెక్స్ట్ ఇంకా స్క్రూస్ అయితే మనం ఓపెన్ చేసుకున్న వీడియో అయితే ఫార్వర్డ్ అవుతుంది స్క్రూస్ ఓపెన్ చేసినప్పుడు, ఎందుకంటే టైం లెంత్ ఎక్కువైపోతుంది వీడియో. దాని గురించి మనం ఫార్వర్డ్ ఉంటుంది వీడియో. నెక్స్ట్ ఇంక ప్యానల్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు, బ్యాక్ ప్యానల్ అనేది. ప్యానల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా పార్ట్స్ అన్ని మనం బయట తీసుకుందాం, ఎందుకంటే మనం ఇప్పుడు వేసే డిస్ప్లే మనం ఫ్రేమ్తో వస్తుంది, అది విత్ ఫ్రేమ్. మనం ఫ్రేమ్లో అన్నీ మనకు కావాల్సినవన్నీ తీసేసి మొత్తం కొత్త ఫ్రేమ్లో కొత్త డిస్ప్లే కాబట్టి మనకి దాంట్లో ఫిట్ చేయాలి. ఇదైతే మనకి హార్డ్గా ఉంది, దాని గురించి డోర్ యూస్ చేసి తీసాను. ఇది ఫ్లెక్స్ అయితే మనకి ఛార్జింగ్ ఫ్లెక్స్. ఇదైతే న్యూ డిస్ప్లే ఫ్రెండ్స్, ఇది కొత్త డిస్ప్లే. వైబ్రేటర్ అయితే ఫిట్ చేస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఒకసారి ఇప్పుడు ఫిట్ చేసి నార్మల్గా డిస్ప్లే అనేది చెక్ చేసుకుందాం. డిస్ప్లే ఫ్లెక్స్ అయితే మనకి కొద్దిగా లాంగ్ ఉంది, పొడుగు వచ్చింది ఎందుకో. అది ఫోల్డ్ చేసి మనకి కొంచెం అలా పెట్టాను, అంటే లాక్ అవ్వట్లేదు అది కింద పెట్టిన వెంటనే మనకి. అందుగురించి దాని గురించి పైన టేప్ వేసాను, గమ్మున ఒకవేళ మనకి కింద పడిన డిస్ప్లే కనెక్టర్ లేకుండా పైకి. మొబైల్ అయితే ఆన్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, ఒకసారి ఆన్ అవుతుంది. మొబైల్ అయితే ఆన్ అయింది ఫ్రెండ్స్. ఒకసారి ఓపెన్ చేసి మనం డిస్ప్లే అయితే చెక్ చేసుకుందాం. కస్టమర్ ఫొటోస్ ఉన్నాయి, దాని గురించి నేను ఈ ఎమోజీ అనేది పెట్టాను. బ్రైట్నెస్ అయితే చెక్ చేసుకుంటున్నాను ఇప్పుడు. నెక్స్ట్ ఇంకా టచ్ అది చెక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. టచ్ అయితే మొత్తం ఎడ్జెస్ నుంచి మొత్తం పైన కింద మీకు ఆల్ సైడ్స్ కవర్ చేయాలి మొత్తం. టచ్ చెక్ చేసినప్పుడు మొత్తం ఎక్కడ మీకు వదలకూడదు. ఎక్కడైనా మీకు టచ్ అనేది ఆగిపోతుందంటే మీకు కంపల్సరీగా టచ్లో ప్రాబ్లం ఉన్నట్టే. ఇంకా డిస్ప్లే అయితే మీరు చేంజ్ చేసుకోవాలి.
మోడల్ అయితే చూడండి, Oppo A16e. డిస్ప్లే అయితే బాగానే ఉంది ఫ్రెండ్స్. మనకి మొబైల్ అయితే పవర్ ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడు. నెక్స్ట్ ఇంకా యాస్టీజ్ ఫిట్ చేసేద్దాం. ఇందాక నార్మల్గా చెకింగ్ కోసం అని చెప్పి అన్నీ ఫిట్ చేయలేదు. బ్యాటరీకి కొద్దిగా గ్లూ వేద్దాం, ఎందుకంటే ఇది గ్లూ అనేది కొంచెం డస్టీగా ఉంది, గ్లూ పట్టుకుంటలేదు. దాని గురించి మనం గ్లూ అనేది వేసి కొద్దిగా ఎక్స్ట్రా గ్లూ వేసి పెడుతున్నాం ఇప్పుడు. బ్యాటరీ అయితే పెట్టాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా బాడీ అయితే ఫిట్ చేస్తున్నాను ఇప్పుడు. బ్యాక్ డోర్ ఇవన్నీ స్క్రూస్ అయితే వేస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు. మొత్తం బాడీ అంతా లాక్ అయింది లేదా చూసుకోండి ఫ్రెండ్స్. స్క్రూస్ అయితే మొత్తం అన్నీ ఫిట్ చేసేస్తున్నాను చూడండి. అంటే స్క్రూస్ నార్మల్గా పెట్టేయచ్చు మీకు. వీడియో అనేది లెంత్ అనేది పెరిగిపోతుంది, మీకు 1/2 అవర్ వరకు వచ్చేస్తుంది. ఒక్కొక్క వీడియో అయితే మీకు 1 అవర్ దాకా వస్తుంది. మనం ఇది ఫార్వర్డ్ పెట్టకపోతే మనకి వీడియో లాంగ్ లెంత్ అయిపోతుంది. అందు గురించి మనకి స్క్రూస్ ఓపెన్ చేసినప్పుడు ఫిట్ చేసినప్పుడు ఫార్వర్డ్ అయితే ఉంటుంది. బ్యాక్ డోర్కి అయితే గ్లూ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు. నెక్స్ట్ ఇంకా బ్యాక్ డోర్ అయితే ఫిట్ చేస్తున్నాను ఇప్పుడు. మొబైల్ అయితే ఆన్ అవుతుంది ఫ్రెండ్స్. లైట్ అయితే ఆఫ్ చేస్తాను నేను. మొబైల్ ఒకసారి చెక్ చేద్దాం. ఒకసారి మొత్తం అన్నీ ఫిట్ చేస్తాం కాబట్టి మనకి ఏమవుతుందంటే, ఫిట్ చేసిన తర్వాత ఒక్కొక్కసారి డిస్ప్లే అనేది రాదు, లేదంటే టచ్ అవ్వదు. అవన్నీ చూసుకోవాలి ఒకసారి. అందుకని నేను ముందు చెక్ చేసినప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు చూద్దాం. ప్రాబ్లం అయితే రాదు మ్యాక్సిమం, మీకు ఎప్పుడో ఒకసారి వస్తుంది. టచ్ అయితే మళ్ళీ ఒకసారి డిస్ప్లే అన్నీ చూసుకున్నాం. డెడ్ పిక్సెల్స్ ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి. డెడ్ పిక్సెల్స్ అనేవి ఉంటాయి, మీకు చిన్న చిన్న డాట్స్ కింద వస్తాయి. బ్లాక్ డాట్స్ టైపు, బ్లూ డాట్స్ టైపు. డిస్ప్లే అయితే అయిపోయింది ఫ్రెండ్స్, ఫినిష్ అయిపోయింది. ఇది కంప్లీట్ అయిపోయింది.